మరుసటి రోజు ఆ హంతకుడు ఇంకో అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. తన ఇంట్లోకి ఎంటర్ అయ్యి అక్కడే ఉన్న కిచెన్ వైపు వెళ్తుంటాడు. ఆ కిచెన్లో నుండి ఒక నైఫ్ తీసుకొని తను పడుకొని ఉన్న రూమ్ వైపు వెళ్తుంటాడు. తన రూమ్ డోర్ ఓపెన్ చేసి బెడ్ పైన పడుకొని ఉన్న తన మీదకి తన చేతిలో ఉన్న నైఫ్ని 2 చేతులతో హోల్డ్ చేసి చెయ్యి లేపి ఒకటేసారి, అను వెజిటేబుల్స్ కట్ చేసా, కుక్ చేదురా. ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి పిచ్చి పిచ్చి క్రైమ్ నావల్ బుక్స్ చదవద్దని? ఏమైందమ్మా? లే అమ్ము లే, అమ్మా, స్కూల్కి టైం అవుతుంది, త్వరగా లేచి రెడీ అయిపో. అమ్మా. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తనతో ఖైదీల విడుదల. గత కొన్ని సంవత్సరాలుగా సెంట్రల్ జైల్లో మర్డర్ కేసులో, సీరియల్ కిల్లింగ్ కేసులలో శిక్ష అనుభవిస్తున్న పలువురు ఖైదీలను మొన్న జరిగిన ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారి సత్ప్రవర్తనని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆహా, పోనీలే, చేసిన తప్పులు ఎలాగో సరిదిద్దుకోలేము. కనీసం ఉన్న కాస్త జీవితమైనా ఎవరికి ఏ హాని చేయకుండా బతికేస్తే చాలు. సరే మరి నేను వెళ్ళొస్తా. సరే అండి. అది బాత్రూంలో ట్యాప్ లీక్ అవుతుంది అన్నావు కదా, ప్లంబర్కి చెప్పాను, ఈవినింగ్ వరకు వస్తాడంట, చూసుకో. సరే సరే. ఇంకేదైనా రిపేర్స్ ఉన్నా కూడా చేయించేసేయ్, ఓకేనా? వెళ్ళొస్తా. సరేనండి. డోర్ ఓపెనే ఉంది బంగారం, వచ్చేసేయ్. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి డోర్ క్లోజ్ చేయమని?
సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి హోంవర్క్ చేసుకో. నీకోసం శాండ్విచ్ చేసి తీసుకొస్తా. ఏ శాండ్విచ్. పాప వచ్చేసిందా? వచ్చేసిందండి పాప. మీకెంత టైం పడుతుంది రావడానికి? ఆఫీస్లో లంచ్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. దానికి తోడు ఈ ట్రాఫిక్ ఒకటి. నేను వచ్చేస్తలే, మీరైతే రెడీగా ఉండండి. డిన్నర్ ఏం ప్రిపేర్ చేయకు. షో అయ్యేసరికి లేట్ అవుతుంది కదా, మనం డిన్నర్ బయటే చేద్దాం, ఓకేనా? నేను వచ్చేస్తున్నా. అవును, ప్లంబర్ వచ్చాడా? అమ్మా, ఎవరు అంకుల్ వచ్చారు. వచ్చినట్టున్నాడండి. సరే, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే. ఏయ్, అమ్ము, రూమ్కి వెళ్ళి హోంవర్క్ చేసుకోమని చెప్పానుగా. సరే అమ్మా. ఏ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తనతో ఖైదీల విడుదల. అను అను ఏమండి, ఆపండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి వినండి. అసలు ఎవరండి మీరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? మా పాప ఫోటో చూస్తూ ఎందుకు నుంచుండిపోయారు? నా పేరు భార్గవ్ అండి. 5 years బ్యాక్ మేము ఇదే ఫ్లాట్లో ఉండేవాళ్ళం. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నేను, వైఫ్, మాకొక పాప. అచ్చం మీ పాపలాగే ఉండేది. చాలా మంచి హ్యాపీ ఫ్యామిలీ అండి మాది. మాకొకతే పాప కావడంతో చాలా చాలా బాగా చూసుకునేవాళ్ళం. తనే మా ప్రపంచం అండి. ఇక్కడే ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాం. వన్ ఫైన్ డే అరౌండ్ 2 o'clock అనుకుంటా స్కూల్ నుండి కాల్ వచ్చింది, మీ పాప కనపడట్లేదు అని. అరౌండ్ ఈవినింగ్ అయింది, ఇంకా దొరకకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. స్నిఫర్ డాగ్స్తో స్కూల్ అంతా సెర్చ్ చేస్తే స్కూల్ బ్యాక్ యార్డ్లో పాపను ఎవరో బరీ చేశారని తెలిసింది.
తనని అలా చూడగానే మైండ్ బ్లాంక్ అయింది. తనే మా ప్రపంచమని బ్రతుకుతున్న మాకు తన నా స్టేట్లో చూడగానే తట్టుకోలేకపోయాను. అక్కడే సీసీటీవీ ఫుటేజ్లో చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ స్కూల్లో పనిచేసే వర్కరే పాపను లాక్కుంటూ వెళ్ళడం కనిపించింది. అతన్ని పట్టుకొని ఇంట్రోగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే వాడు స్కూల్ బస్సెస్కి క్లీనర్ అంట. అక్కడ చదువుకుంటున్న పిల్లలకి ఎవ్రీ వీక్ డ్రగ్స్ ఇంకా గంజా అమ్మేవాడంట. అలా రోజు చేస్తుండగా గేమ్స్ పీరియడ్లో మా పాప ఆడుకుంటున్నప్పుడు తన బాల్ వెళ్ళి వాళ్ళ సైడ్ పడేసరికి అలా బాల్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు ఇంకా పిల్లలు తనని చూసి ఎక్కడ వాళ్ళ విషయం బయటపడుతుందోనని తనకి ఫుల్ డోసెస్లో డ్రగ్స్ ఇచ్చారు. తను అక్కడికక్కడే స్పృహ తప్పి కింద పడిపోయింది. వాళ్ళు ఎంత లేపినా లేవకపోవడంతో అక్కడే గుంత తవ్వి పుట్ చేశారు. వాడిదంతా కన్ఫెస్ చేస్తున్నప్పుడు నా ఎదురుగానే ఉండడం చూసి టేబుల్ మీద ఉన్న గన్ తీసుకొని గొంతులో బుల్లెట్ దింపేశా నా చేతులతో. అయ్యో, మీరు అలా బాధపడకండి. పర్లేదండి. మరి తప్పు చేసిన వాళ్ళైతే మిమ్మల్ని ఎందుకు జైల్లో వేశారు? ఏం చెప్తామండి, ఇంటర్నేషనల్ స్కూల్స్లలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇంకా పొలిటీషియన్స్లో పిల్లలు చదువుకుంటారు. ఈ డ్రగ్స్ ఈ ఇన్సిడెంట్ గురించి బయటపడితే వాళ్ళ స్కూల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, రెప్యుటేషన్ పాడవుతుందని వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకోవడానికి నా నుండి వాయిస్ రాకుండా నన్ను జైల్లో పంపించేశారు. మరి న్యూస్ పేపర్లో మిమ్మల్ని ఎందుకు సీరియల్ కిల్లర్గా రాశారు? మీకు తెలియందేముందండి, ఈ న్యూస్ పేపర్స్ వాళ్ళు నిజాలు ఎప్పుడు రాశారని. వాళ్ళు నిజాలు రాయడం ఎప్పుడో మానేశారు. ఒక మైనర్ పాప అత్యాచారానికి గురైందని చెప్పి డిస్ట్రిక్ట్ పేజ్లో ఎక్కడో మూలన రాస్తారు. అదే పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఆషాఢం సేల్ అని పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో యాడ్లు వేస్తారు. ఇంకా అలాంటి వాళ్ళని ఎలా నమ్ముతామండి? అవునండి, నిజమే. ఈ సిస్టమ్ని రూల్ చేసే వాళ్ళు సరిగ్గా లేరు. రూల్స్ అన్నీ వాళ్ళకి ఫేవర్గా మార్చుకుంటారు. కామన్ మెన్ మాత్రం బలవుతారు. ఐఎమ్ సో సారీ అండి. పర్లేదండి. అయ్యో, శాండ్విచ్ మాడిపోతున్నట్టుంది.